నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. పట్టిసీమ ప్రాజెక్టు రాష్ట్రాన్ని కరువురహితంగా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యంలో తొలి అడుగు. చిత్తశుద్ధి, దార్శనికతతో పనిచేస్తే ఒక ప్రాజెక్టు ఎంత త్వరగా నిర్మించవచ్చో అనడానికి సజీవ సాక్ష్యం. దేశమంతా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నదుల అనుసంధాన ప్రక్రియకు పట్టిసీమతో శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఏ సాగునీటి ప్రాజెక్టు నిర్దేశించిన సమయంలోగా పూర్తయిన దాఖలాలు లేవు. పంచవర్ష ప్రణాళికలు, యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రాం, ఏఐబిపి వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నప్పటికీ ఇంతవరకు ఏ ఒక్క ప్రాజెక్టు నిర్ణయించిన గడువులోగా పూర్తి కాలేదు. ఫలితంగా దశాబ్దాలు గడుస్తున్నా ఆయకట్టుకు నీరు అందకపోగా అంచనా వ్యయాలు గణనీయంగా పెరిగిపోయి దేశవ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టులు భారంగా మారుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో పట్టిసీమ ఎత్తిపోతల అంచనా వ్యయం సవరించకుండా నిర్దేశించిన ఏడాది గడువులోనే పూర్తి చేసింది ప్రభుత్వం. ఒక సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేయాలంటే ఎంతో డబ్బు, శ్రమ, దార్శనికత అవసరం. అన్నీ ఉన్నా ఏవో అనుకోని అవాంతరాలు ఎదురవుతూనే ఉంటాయి. నిర్మాణం ఆలస్యమయ్యే కొద్దీ అంచనా వ్యయాలు పెరుగుతూనే ఉంటాయి. అది మరింత ఆలస్యానికి దారితీస్తుంది. ఇలా ప్రాజెక్టుల నిర్మాణం అచ్చంగా ఒక యజ్ఞమే. అందుకే దేశంలో ఏటా ఎన్నో ప్రాజెక్టులు శంకుస్థాపనలు చేసుకుంటున్నా ప్రారంభోత్సవాలు చేసుకునేవి కొన్ని మాత్రమే. ప్రాజెక్టులు సకాలంలో పూర్తి కాకపోగా గడువులు పెంచుతూ అంచనా వ్యయాలు తాజా ధరలకు అన్వయించే ఉదాహరణలు రాష్ట్రంలో అనేకమున్నాయి. పోలవరం ప్రాజెక్టు పనులు 2004లో చేపట్టగా ఇప్పటికీ కాలువలు మినహా ప్రధాన జలాశయానికి సంబంధించిన పనులు ముందుకు కదలలేదు. తొలుత 4,474 కోట్ల రూపాయలతో 22 ప్యాకేజీల కింద పనులకు ఒప్పందాలు కుదుర్చుకున్నప్పటికీ ఆ ప్రాజెక్టు పుష్కర కాలం గడిచిన ప్రారంభ దశలోనే మిగిలి ఉంది. ప్రధాన జలాశయానికి సంబంధించిన పనుల అంచనా వ్యయం 4,054 కోట్ల రూపాయలకు పెంచి 2013 మార్చి 2న ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న పనులు ముందుకు సాగలేదు. ఇటీవల వ్యయం 6,961 కోట్లకు పెంచాల్సి వచ్చింది. అంటే 3 ఏళ్ల కాలంలోనే పోలవరం జలాశయం వ్యయం 2,908 కోట్లు పెరిగింది. అదే 2010-11 అంచనాల ప్రకారం చూస్తే ప్రాజెక్టు వ్యయం 16,010 కోట్ల రూపాయలకు పెరిగింది. 2004తో పోల్చితే ఆశించిన విధంగా పనులు జరగకపోగా అంచనా వ్యయం మాత్రం 12,000 కోట్లు అదనంగా పెరిగింది. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టుపై 12 ఏళ్లలో 2,277 కోట్ల వ్యయం చేశారు. అయినా ఇప్పటి వరకు ఫలితాలు లేవు. గాలేరు నగరి ప్రాజెక్టు పరిస్థితి ఇంతే. 2004లో ప్రాజెక్టు పనులు ప్రారంభించినప్పుడు 13 ప్యాకేజీల కింద 2,979 కోట్ల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకోగా గతేడాది మార్చి నాటికి 4,018 కోట్లు వ్యయం చేశారు. అయినా ప్రాజెక్టు పూర్తి కాలేదు. అలాగే హంద్రీనివా ఎత్తిపోతల పథకం 2005లో ప్రారంభించినప్పుడు మొదటి దశ 2,274 కోట్లు, రెండో దశ 4,076 కోట్ల రూపాయలతో చేపట్టారు. ఇప్పటి వరకు 7,270 కోట్ల వ్యయం చేశారు. మొదటి దశ 2012లో అప్పటి ప్రభుత్వం ప్రారంభించి నీటిని విడుదల చేసింది. ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి మరో 7,000 కోట్ల రూపాయల వరకు వ్యయం చేయాల్సి ఉంటుందని ప్రభుత్వ అంచనా. ఎందుకిలా జరుగుతోంది అంటే ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం వల్ల అంచనా వ్యయాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఫలితంగా కాంట్రాక్టర్తో కుదుర్చుకున్న ఒప్పందాలు ప్రభుత్వం తరచూ పొడిగించాల్సి వస్తోంది. పెరుగుతున్న ధరలు, తగ్గుతున్న రూపాయి విలువ వల్ల ప్రభుత్వంపై భారం నిరంతరం పెరుగుతూనే ఉంది. ఈ అనుభవాలన్నీ దృష్టిలో ఉంచుకున్న తెలుగుదేశం ప్రభుత్వం పట్టిసీమ ఎత్తిపోతల పథకం ఏడాది గడువులోగా పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకుంది. తగ్గట్లే రెయ్యింబవళ్లు కష్టపడి నిర్దేశించిన సకాలంలో లక్ష్యం చేరుకుంది. అంతేకాదు అంచనా వ్యయం సవరించకుండా చేయడం వల్ల ఇతర ప్రాజెక్టుల తరహాలో ప్రభుత్వంపై ఒక్క రూపాయి కూడా అదనపు భారం పడలేదు. ఈ ఏడాది మార్చి 29 నాటికి పని పూర్తి చేయాల్సి ఉండగా మార్చి 20 నాటికే పూర్తి స్థాయిలో సిద్ధం చేసింది.
పరిపాలనా పరంగా పట్టిసీమ ఎత్తిపోతలకు ప్రభుత్వం మంజూరు చేసిన మొత్తం 1,300 కోట్ల రూపాయలు మాత్రమే. ఏడాది నిర్దేశిత గడువుతో ఈ ప్రాజెక్టు మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కు అప్పగించారు. పనులు ఎంత వేగంగా జరిగాయంటే నిర్మాణం మొదలైన 161వ రోజునే మొదటి మోటార్ పనిచేయడం ప్రారంభించింది. 2015 సెప్టెంబర్ 18న పోలవరం కుడి కాలువలోంచి గోదారమ్మ వెళ్లి కృష్ణమ్మ ఒడిని చేరింది. అదో చారిత్రక ఘట్టం. దక్షిణాదిలోనే 2 జీవనదులు కలిసిన శుభ తరుణం. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలోపు పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టా రైతాంగాన్ని కాపాడాలి. ఆ మేరకు ఆ నీళ్లు శ్రీశైలం వద్ద రాయలసీమ ప్రాంతాన్ని కాపాడాలని ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న మహాసంకల్పం. సెప్టెంబర్ 16 పవిత్ర సంగమం కేవలం 4-5 పంపులు ఆచరణలో తీసుకొచ్చి 8.8 టీఎంసీలు 4.4 టీఎంసీలు పట్టిసీమ పంపుల ద్వారా 4.4 టీఎంసీలు పోలవరం రైట్ కెనాల్ ద్వారా ప్రకాశం బ్యారేజీకి తీసుకెళ్తే కృష్ణా గుంటూరు జిల్లాల్లో 8 లక్షల ఎకరాలు పైగా రైతు సాగు చేస్తే ఇవాళ కృష్ణా గుంటూరు జిల్లాల్లో ప్రకాశం బ్యారేజీ వద్ద పంటేసిన రైతు 2,400 కోట్ల పంట పట్టిసీమ పంపులు పోలవరం రైట్ కెనాల్ నీళ్ల ద్వారా రైతాంగాన్ని కాపాడిన చరిత్ర తెలుగుదేశం ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. తర్వాత 2015 డిసెంబర్ 8 నాటికి మరో 4 మోటార్లు పంపులు పనిచేసేలా పనులు పూర్తి చేశారు. అదే స్ఫూర్తితో మిగిలిన పంపులు మోటార్లు అమర్చి గడువు కంటే ముందు 2016 మార్చి 20 నాటికి 24 మోటార్లతో కూడిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం పూర్తయింది. ప్రభుత్వం ఇంత తక్కువ సమయంలో అంతటి బృహత్ కార్యాన్ని ఎందుకు చేపట్టింది అంటే ఏటా సరాసరిన 2,500 టీఎంసీల గోదావరి జలాలు వృధాగా సముద్రంలో కలిసిపోతున్నాయి. గోదావరి నీటి వివాదాల ట్రిబ్యునల్లోని సెక్షన్ 7A ప్రకారం 80 టీఎంసీ గోదావరి నీటిని నదుల అనుసంధానం ద్వారా కృష్ణానదికి మళ్లించుకోవచ్చు. అందుకోసం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ట్రిబ్యునల్ అనుమతినిచ్చింది. అందుకు సంబంధించిన అనుమతులు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం పొందాలి. ఈ నేపథ్యంలో గోదావరి పరివాహక రాష్ట్రాలైన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గోదావరి ఉపనదులపై చేపట్టదగిన పలు ప్రాజెక్టులను ట్రిబ్యునల్ గుర్తించింది. ఈ కేటాయింపుల్లో భాగంగానే పోలవరం నిర్మాణానికి అంగీకారంగా ఏప్రిల్ 4వ తేదీ 1980లో మధ్యప్రదేశ్, ఒడిశాతో ఆంధ్రప్రదేశ్ ఒప్పందం కుదుర్చుకుంది. గోదావరిపై ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా రామయ్యపేట సమీపంలో ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మించాలని నిర్ణయించారు. ఫలితంగా విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలు సహా రాయలసీమ ప్రాంతానికి సాగు, తాగునీరు, జల విద్యుత్ అందించే విధంగా రూపుదిద్దుకున్న బహుళార్థక సాధక ప్రాజెక్టు ఇది. గోదావరి నీటితో కృష్ణా డెల్టాను స్థిరీకరించి తద్వారా నాగార్జున సాగర్, శ్రీశైలం మిగులు జలాలు రాయలసీమకు అందించే విధంగా ప్రాజెక్టు ఆకృతి రూపొందించారు. నిజానికి పోలవరం సాగునీటి ప్రాజెక్టు 1940లోనే రూపుదిద్దుకుంది. బ్రిటిష్ పాలనలో స్వాతంత్ర్యం వచ్చాక ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రకరకాల ప్రతిపాదనలు పరిశీలించాక చివరకు పోలవరం వద్ద జలాశయం నిర్మాణమే సరైన పరిష్కారంగా నిర్ణయించారు. అందుకే 1980లోనే స్పష్టమైన ప్రతిపాదన చేశారు. నాటి ముఖ్యమంత్రి అంజయ్య ప్రాజెక్టుకు శంకుస్థాపన కూడా చేశారు. కానీ నిర్మాణ పనులు ప్రారంభించలేదు. 2004లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రాగానే నాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి అక్టోబర్లో తిరిగి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. కుడి, ఎడమ కాలువలను వరద కాలువల తరహాలో ఆకృతులు ఖరారు చేసి వివిధ ప్యాకేజీలుగా పనులు అప్పగించారు. జలాశయ సంబంధిత నిర్మాణాలను 8 విభాగాలుగా విభజించారు. కాలువల నిర్మాణ పనులు వేగంగా జరిగాయి. కానీ జలాశయానికి సంబంధించి వివిధ అవాంతరాలు, వివాదాల వల్ల పనులు నత్తనడకన సాగాయి. అప్పట్లో పని చేపట్టిన సంస్థలు పనులు చేయకపోవడం వల్ల వాటిని తప్పించారు. తర్వాత 2013లో టెండర్లు పిలిచినప్పుడు మరో సంస్థకు జలాశయంలోని ప్రధాన పనులు అప్పగించారు. అదే సమయంలో రాష్ట్ర విభజన జరగడం వల్ల ఆంధ్రప్రదేశ్కు సంబంధించి పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తిస్తూ యూపీఏ ప్రభుత్వం విభజన చట్టంలో పేర్కొంది.
ఈ నేపథ్యంలో పోలవరం ప్రాధాన్యతను గుర్తించిన తెలుగుదేశం ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణం మొదటి దశను 2018 చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరి అప్పటి వరకు గోదావరి జలాలు వృధాగా సముద్రంలో కలవవలసిందేనా? ఒకవైపు మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో జలవనరులు అడుగొంటుతుంటే మరోవైపు ఇంతటి అపార జలరాశిని ఎందుకు సముద్రం పాలు చేయాలన్న ఆలోచనకు ప్రతిరూపం పట్టిసీమ ఎత్తిపోతలు. గోదావరి జలాలు ఇప్పటికే పూర్తయిన పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణానదికి మళ్లించి పోలవరం పూర్తి అయ్యే వరకు పంపింగ్ ద్వారా వాడుకోవడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. ఎనిమిది 8,500 క్యూసెక్స్ నీళ్లు తీసుకురావడానికి ఇది పోలవరం కుడి కాలువ ఏతుందో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగించుకుని ప్రకాశం బ్యారేజ్కి నీళ్లు తీసుకురావడానికి దీన్ని మనం ప్రారంభం చేశాం. ప్రజల్ని మెప్పించి 1770 ఎకరాల దిశ ఒక్క నెల లోపల వాళ్ళని మెప్పించి వాళ్ళ కాంపన్సేషన్ పే చేసి మొత్తం ఆ ల్యాండ్లో కోర్టులో కూడా ఉండే లిటిగేషన్స్ అన్ని విత్డ్రా చేయించారు. అధ్యక్ష 700 కోట్ల రూపాయలు ల్యాండ్ అక్విజిషన్ పే చేశాం. 900 కోట్ల రూపాయలు కాలువలకు ఖర్చు పెట్టాం. 29/3/2015లో ఫౌండేషన్ వేయడం. ఫౌండేషన్ వేసిన తర్వాత దిశ కరెక్ట్గా 5.5 నెలల్లో 18/9/2015లో మొదటి పంపుని ఆపరేట్ చేసిన ఘనత, కుడి కాలువకు నీళ్లు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కింది. దిశ గోదావరి కుడిగట్టున పోలవరం నిర్మిస్తున్న ప్రాంతానికి దిగువన పట్టిసీమ ప్రాజెక్టు చేపట్టి కుడి కాలువను 1.50 కిలోమీటర్ల వద్ద నీటిని విడుదల చేసే విధంగా మొత్తం నిర్మాణాలు పూర్తి చేశారు. ప్రాజెక్టు చిన్నదే అయినా గోదావరి నదిపై పంపింగ్ పథకం చేపట్టడం అత్యంత క్లిష్టతరం. పటిష్టమైన పునాది కోసం సముద్ర మట్టం కంటే అత్యధిక దిగువకు వెళ్లాల్సి ఉన్నందున నిర్మాణం అంత సులభం కాదు. అయినా పట్టిసీమకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చిన ప్రభుత్వం స్వదేశీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రికార్డు సమయంలో నిర్మాణం పూర్తి చేసింది. పట్టిసీమ మొదటి దశను 2015 ఆగస్టులోనే అందుబాటులోకి తీసుకురావడం వల్ల గతేడాది ఖరీఫ్లో కృష్ణా డెల్టా ఆయకట్టుకు నీరందించడం సాధ్యమైంది. ఎత్తిపోతల పథకాన్ని ఎటువంటి వాయిదాలు వేయకుండా గడువు పొడిగించకుండా పూర్తి చేసి జాతీయ స్థాయిలో రికార్డు సృష్టించింది. జలసిరులకు కేంద్రం భారతావని. నదులు, చెరువులు భూమిని సస్యశ్యామలం చేస్తుంటాయి. పాడి పంటలకు, తాగునీటికి జీవనాధారంగా మారాయి. రాను రాను ఈ పరిస్థితి మారిపోయింది. అభివృద్ధి ప్రయాణంలో నదులు కాలుష్య కాసారాలుగా మారాయి. మహానగరాల్లో వెలిసిన బహుళ అంతస్తుల భవనాలు చెరువుల్ని కప్పేశాయి. కన్న తల్లి లాంటి చెరువుల అంతర్ధానంతో ఊళ్లకు ఊళ్లే కళతప్పాయి. చుక్క నీటి కోసం పోరాటాలు చేయాల్సి వస్తోంది. పరిస్థితి రోజు రోజుకి దిగజారుతోంది తప్ప మెరుగయ్యే అవకాశాలు కనుచూపు మేరలో కనిపించడం లేదు. అందుకే నిర్జీవమైన జలవనరులో జీవకళ తేవాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది కేంద్ర ప్రభుత్వం. భారతావనిపై చెరువులో తిరిగి జలసిరులు పండించే బృహత్ కార్యాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా 5 లక్షల చెరువులు తవ్వించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. చినుకు జాడ కోసం ఎదురు చూపులు, చుక్క నీటి కోసం భగీరథ ప్రయత్నాలు, నీళ్లలో కొట్టుకుపోతున్న మహానగరాలు, కళ్ల ముందు కదులుతున్న ప్రకృతి వైపరీత్యానికి తార్కాణాలివి. ఇదంతా ప్రకృతి ప్రకోపం అనే కంటే మనిషి చేసిన తప్పిదానికి అనుభవిస్తున్న కష్టం. విచ్చలవిడిగా చెట్లు నరికిన పాపానికి చినుకు పైనుంచి కిందికి దిగిరావడం లేదు. ఇదే సమయంలో జలవనరుల విధ్వంసంతో పడ్డ చినుకు బూళ్లకు బూళ్లనే ముంచేస్తోంది. ఈ ప్రకృతి ప్రతికూలతలకు అడ్డుకట్ట వేస్తూ జలసిరులు పండించేందుకు కేంద్ర ప్రభుత్వం చెరువుల సంరక్షణకు నడుం బిగించింది. నీటి కటకటను తరిమికొట్టేందుకు ప్రభుత్వంతో పాటు ప్రజలు జల సంరక్షణ ఉద్యమంలో భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉపాధి హామీ పథకం కింద దేశవ్యాప్తంగా 5 లక్షల చెరువుల తవ్వకాన్ని బాధ్యతగా చేపట్టిందని స్పష్టం చేశారు. నదుల అనుసంధానం స్థాయిలోనే
చెరువుల పునరుద్ధరణకు కేంద్రం ఎందుకు ప్రాముఖ్యం కల్పించింది? చిన్న నీటి వనరులు చేస్తున్న పెద్ద మేలు ఏంటి అంటే, మారుతున్న వాతావరణ పరిస్థితులే చెరువుల పరిరక్షణ ఉద్యమానికి నాంది పడేలా చేశాయి. భారత్ లో 65% పైగా సేద్యానికి వర్షమే ప్రధాన ఆధారం. 70% వానలు కేవలం 100 రోజుల్లోనే కురుస్తున్నాయి. భూమిపైకి చేరుతున్న వర్షపు నీటిలో 90% వరకు సముద్రంలో కలిసిపోవడం, ఆవిరైపోవడం వల్ల పనికి రాకుండా పోతోంది. ఈ నీటికి అడ్డుకట్ట వేయడంలో ప్రభుత్వాల నిర్లక్ష్యంతో వివిధ రాష్ట్రాల్లో జలకళ క్షీణించి తరచూ కరువు రాజ్యమేలుతోంది. వాస్తవానికి దేశంలో ఏటా 4000 బిలియన్ క్యూబిక్ మీటర్ల సగటు వర్షపాతం నమోదవుతూ ఉంటుంది. కాకపోతే మన దేశంలో ఉన్న భౌగోళిక వైవిధ్యభరితమైన పరిస్థితుల వల్ల అది అన్ని చోట్ల ఒకేలా మాత్రం ఉండదు. అందుకే దేశవ్యాప్తంగా చెరువులు ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుంటాయి. పర్యావరణ, సామాజిక, ఆర్థిక స్థితిగతులను శాసిస్తుంటాయి. మంచినీటి అవసరాలు, భూగర్భ జల పరిరక్షణ, వరదల నియంత్రణ, జీవ వైవిధ్యానికి ఆలవాలంగా ఎంతో మందికి జీవనోపాధిని కల్పిస్తుంటాయి. కీలకమైన చెరువులను కమ్మేసిన నిర్లక్ష్యం గ్రహణంతో రోజురోజుకి వాటి పరిస్థితి తీసికట్టుగా మారింది. అదే విషయాన్ని గుర్తించిన 10-11వ పంచవర్ష ప్రణాళికలు చెరువుల పరిరక్షణ ఆవశ్యకతను గుర్తించాయి. ముఖ్యంగా 11వ పంచవర్ష ప్రణాళికపై జరిగిన సమీక్ష మంచినీటి వనరులు, సుస్థిర అభివృద్ధికి చెరువుల పునరుద్ధరణే శరణ్యమంది. ఆ మాట చెప్పి 4 ఏళ్లు కావస్తున్నా జాతీయ స్థాయిలో ఆ దిశగా దృష్టి పెట్టిన వారే లేకపోయారు. చెరువుల పునరుద్ధరణ, పరిరక్షణపై ఆ అలసత్వానికి ఇప్పటికే అంతా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోంది. ఈ ఏడాదినే తీసుకుంటే ఇంకా ఏప్రిల్ నెలలోనే అడుగుపెట్టలేదు. ఋతుపవనాల రాక కోసం కనీసం జులై తొలి వారం వరకు నిరీక్షణ తప్పదు. కానీ అప్పుడే నీటి కష్టాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 91 ప్రధాన జలాశయాల్లోని నిల్వలు 29% పడిపోయాయి. ఆ విషయాన్ని కేంద్ర జలసంఘమే వెల్లడించింది. ఈ దశాబ్దంలో ఇదే అత్యంత కనిష్ట స్థాయి. దేశమంతటా భూగర్భ జలమట్టాలు తరిగిపోతున్న దృష్ట్యా చెరువుల ఉద్యమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ క్రమంలో కొత్త తటాకాన్ని చురుగ్గా నిర్మిస్తూనే పాత వాటిని వినియోగంలోకి తేవడంపైన కేంద్రం ప్రాధాన్యం కల్పించాల్సి ఉంది. దేశంలోని 5,56,000 చెరువుల్లో అనేకం శాశ్వతంగా పూడిపోతున్నాయని గతంలోనే పార్లమెంటరీ స్థాయి సంఘం తప్పుపట్టింది. ఫలితంగా ఏటా కురుస్తున్న వర్షపు నీటిని బదిలీపరుచుకునే అవకాశం కోల్పోతున్నాం. మరమ్మతుల ద్వారా జలాశయాల నిల్వ సామర్థ్యం పరిరక్షించుకోవడంలో అలసత్వానికి ప్రతిగా ఎంతో నష్టపోతున్నాం. దేశవ్యాప్తంగా ఇష్టారాజ్యంగా భూగర్భ జలాల్ని తోడేయడంతో పాతాళగంగా అందనంత లోతుకు చేరింది. ఎంత లోతుకు తవ్వినా బోర్లు నీటిని చిమ్మలేకపోతున్నాయి. ఉన్న కొద్దిపాటి జలసిరులు ఒట్టిపోతున్నాయి. 2001 నాటి జనాభా లెక్కల ప్రకారం దేశంలో సగటు వార్షిక తలసరి జల లభ్యత 1816 ఘనపు మీటర్లు. 10 ఏళ్లలోనే అది 1545 ఘనపు మీటర్లకు కుంగిపోయింది. గృహ సంబంధ, సాగునీటి, పారిశ్రామిక, విద్యుదుత్పాదక తదితరాలకు పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా నీటిని సృష్టించే వీల్లేనందువల్ల జలవనరుల సంరక్షణ ఒక్కటే చేయగలిగింది. కాల్వలు, చెరువులు, కుంటలు, నదులు దురాక్రమణల బారిన పడకుండా, కాలుష్యం కోరల్లో చిక్కుకోకుండా పగడ్బందీ విధి నిషేధాలు అమలుకు నోచుకుంటేనే భూగర్భ శోకానికి అడ్డుకట్ట పడుతుంది. మాయమవుతున్న చెరువులతో నీటి సంక్షోభాలే జల విలయాలకు కారణమవుతున్నాయి. ఇందుకు ఇటీవల చెన్నై వరదలే కారణం. ప్రకృతిని పణంగా పెట్టిన అభివృద్ధే చెన్నైని నీట ముంచింది. చెరువులు, జలాశయాలు పూడ్చేసిన పాపం శాపమైంది. 150 వరకు జలాశయాలతో కళకళ్లాడిన చెన్నై 27 జలవనరులతో చిక్కిపోయింది. నీటి వనరులు కప్పేస్తూ అవతరించిన టౌన్షిప్లు, అనుమతుల్లేని భవంతులు, గాడి తప్పిన మురుగునీటి పారుదల వ్యవస్థ మహానగరానికి భయంకరమైన బుచ్చు బిగించాయి. మానవ తప్పిదాలకు మూల్యం చెన్నై రూపంలోనే చెల్లించడం లేదు. ఇప్పటికే అనేకసార్లు వరుణుడి ప్రకోపం రూపంలో కళ్ల ముందుకు వస్తున్నాయి. 6 దశాబ్దాల్లో ఎరుగని కుంభవృష్టి జమ్మూ కశ్మీర్ను గతేడాది సెప్టెంబర్లో ముంచెత్తింది. నీటిపారుదల వ్యవస్థల్ని, చిత్తడి నేలల్ని ఆక్రమించిన నిర్మాణాలు చేసిన పాపానికి ఊళ్లకు ఊళ్లే మునిగిపోయాయి. ఈ
విపత్తులన్నింటికీ పరిష్కారం చూపే చెరువుల పరిరక్షణపై ప్రభుత్వం దృష్టి సారించడం సంతోషించదగిన విషయం. ఎప్పుడో రాజులు చెరువులు తవ్వించారనే పాఠాలు చదువుకున్న మనకు ఇప్పుడు ఏకంగా 5 లక్షల చెరువుల తవ్వకం బృహత్ కార్యమే. ఈ కార్యాచరణకు సంబంధించి పూర్తి వివరాలు ప్రకటించినప్పటికీ చిత్తశుద్ధి ఉంటే అసాధ్యమేం కాదు. ప్రణాళికాబద్ధంగా అడుగులేస్తే చెరువులు భవిష్యత్ మణిదీపంగా మారతాయి. ఈ విషయంలో కొంచెం ముందే మేల్కొన్న తెలుగు రాష్ట్రాలు చెరువుల పునరుద్ధరణపై ప్రత్యేక దృష్టి సారించాయి. తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ పేరుతో దశల వారీగా 46,000కు పైగా చెరువుల్లో జలకళ తేవడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఇప్పటికే మొదటి దశలో అందుతున్న ఫలితాలతో రెండో దశను ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం నీరు చెట్టు ద్వారా చెరువుల పునరుద్ధరణను చేపట్టింది. పల్లెలను చెరువులకు కల్పతరువుగా మార్చాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. చెరువుల పునరుద్ధరణపై మనం ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నా జల సంక్షోభం నుంచి బయటపడి సింగపూర్ ప్రపంచానికే స్ఫూర్తి మంత్రంగా నిలిచింది. వాననీటిని భూగర్భంలోకి ఇంకేలా జాగ్రత్త పడుతున్న ద్వీపనగరం పునఃశుద్ధి, నిర్లవణీకరణ, జలాశయాల పరిరక్షణతో పురోగమిస్తోంది. చుక్క చుక్కని ఒడిసిపట్టి ఇసుక నేలల్లో పంట సిరుల సాగుతో అబ్బురుపరుస్తున్న ఇజ్రాయెల్, వృధా జలాల్ని శుద్ధి చేసి వ్యవసాయ అవసరాలకు మళ్లిస్తున్న ఇజ్రాయెల్ బిందు సేద్యంలో మేలిమి ఉదాహరణగా నిలుస్తోంది. 400 మిల్లీమీటర్ల సగటు వార్షిక వర్షపాతం గల ఆస్ట్రేలియా ఆ నీటితోనే ప్రజల అవసరాలు పూర్తిగా తీర్చగలుగుతోంది. అంతకు రెండింతల వర్షపాతం నమోదవుతున్న తెలుగు రాష్ట్రాల్లో అంతకంతకు తాగునీటి కష్టాలు ముమ్మరిస్తున్నాయి. జలవనరుల్ని ప్రాణప్రదంగా పరిరక్షించుకుంటోన్న విదేశీ అనుభవాలతో పోలిస్తే దేశీయంగా ప్రకృతి సంపద పట్ల అమానవీయ అపచారాల తీవ్రత ఎవరినైనా నిర్ఘాంతపరుస్తోంది. విస్తృత ప్రచారంతో నీటి సంరక్షణపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్లో చైతన్యం కల్పించాలి. స్వల్పకాల వ్యవధిలో తక్కువ నీటితో చేపట్టగల పంట రకాల సాగును ప్రోత్సహించాలి. ప్రతి పొలంలోనూ నీటి కుంట ఏర్పాటుకు ఊతమిచ్చి సంక్షుభిత రైతులను తొలుత గట్టెక్కించాలి. దీర్ఘకాలిక వ్యూహంతో తాగునీటి కరువును తరిమికొట్టిన గుజరాత్ నమూనాను తక్కిన రాష్ట్రాలకు వర్తింపచేయడంలో మోదీ ప్రభుత్వం నిర్ణాయక పాత్ర పోషించాలి. ప్రజా ప్రభుత్వాల కృషికి పౌర సమాజం చొరవ జతపడితేనే జల సంరక్షణ అర్థవంతమై కరువు మీద పైచేయి సుసాధ్యమవుతుంది. బహుముఖ వ్యూహంతో ముందుకెళ్తే భారత్ జల సిరులతో తులతూగడం ఖాయం. మరిన్ని విభిన్న అంశాలతో మరో విధి సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.